దేవుని ప్రియమైన బిడ్డలారా, प्रिय परमेश्वर के लोगों, ఈ ప్రపంచాల్లో ఉన్న సామ్రాజ్యాలు पूरे संसार पर राज्य करने वाला यह जो शासन राज्य है, 4 మహా సామ్రాజ్యాలు. 4 महान राज्य है। ఈ మహా సామ్రాజ్యాలు వాటి మహిమ వాటి ఘనత మొత్తం సర్వనాశనం చేయబడింది. इन महान राज्यों के उसकी महिमा और उनकी महिमा जो है पूरा नाश हो चुका है। చివరికి రోమా సామ్రాజ్యం కూడా अंत में रोमा साम्राज्य भी వాటిలో కలిసి ఉన్న 10 రాజ్యాలు ఏం उनमें చేసింది అంటే उनपे मिलने वाला 10 राज्य क्या किया है? వారు తూర్పున 5 రాజ్యాలు, పడమటిన 5 రాజ్యాలు ఉన్నాయి. वो पूरब में 5 और पश्चिम में 5 राज्य है। ఆ రాజ్యాలు 10 రాజ్యాలు కూడా वह 10 राज्य ఒకానొకప్పుడు ఒకే వ్యాపారం ఉండేది, ఒకే రూపాయి నడిచేది. एक समय में एक ही व्यापार था और एक ही प्रकार का पैसा चलता था। వాణిజ్య వ్యాపారాలు మధ్యలో ఒకే భాష వాళ్ళు వినియోగించేవాళ్ళు. वाणिज्य व्यापार में बीच में एक ही प्रकार के भाषा का उपयोग करते थे। దాన్ని యూరోపియన్ కామన్ మార్కెట్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. उसे यूरोपियन कॉमन मार्केट के रूप में भी बुलाया जा रहा है। అయితే ఈ 10 రాజ్యాలు కూడా तो ये 10 राज्य भी ఈ రోజు అవి కూడా వేరువేరుగా మార్చబడ్డాయి. आज के दिनों में वो भी अलग अलग रूप से बट गए हैं। గ్రీస్ రాజ్యము, ग्रीस राज्य, తర్వాత టర్కీ రాజ్యము, टर्की राज्य, తర్వాత బల్గేరియా, बल्गेरिया, సిరియా, सीरिया, ఈజిప్ట్, इजिप्ट, గ్రేట్ బ్రిటన్, ग्रेट ब्रिटेन, స్పెయిన్, स्पेन, ఆస్ట్రియా, ఫ్రాన్స్, फ्रांस, ఇటలీ, इटली, ఇవన్నీ కూడా యూరోపియన్ కామన్ మార్కెట్ లో కలిసి పనిచేస్తున్న 10 రాజ్యాలు. ये पूरे यूरोपियन कॉमन मार्केट में मिलकर काम करने वाला 10 राज्य है। ఈ 10 రాజ్యాలు కూడా ఇప్పుడు ఏటికవే అవి ప్రత్యేకించబడ్డాయి. यह 10 राज्य भी अलग अलग हो चुका है। అయితే ఆ యొక్క బ్రహ్మాండమైన ప్రతిమలో तो उस महान मूर्ति में ఆ చివరికి ఆ యొక్క కాళ్ళు आखिरी में उनके जो पैर है అది ఇనుముతో ఉన్నది. वह लोहे से है। ఆ తర్వాత ఆ కాళ్ళ పాదాల మధ్యలో కొంత మట్టితో మిళితమై ఉంది. तो उनके पाँव के बीच कुछ मिट्टी से मिला हुआ है। అంటే అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? ఇనుము మట్టి కలిసిన పాదాలు అవి. मिट्टी और लोहे से मिलकर बना हुआ पाँव। అంటే అర్థం ఏంటంటే इसका अर्थ क्या है? ఆ ఇనుము మట్టి ఎప్పుడు అతుక్కుంటుందా? क्या लोहा और मिट्टी कभी मिल सकता है? అవి రెండు కలిసి ఉండగలవా? वो कभी मिलकर जुड़ सकता है? అది ఎప్పుడు జరగని పని. वो कभी हो ही नहीं सकता। అంటే ఇనుము మట్టి ఎలా పొసకగా అతుక్కోకుండా ఉంటుందో, जिस प्रकार मिट्टी और लोहा मिल नहीं सकता है, అయితే ఈ చివరి దినాల్లో ఈ మహాసామ్రాజ్యాల తర్వాత ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకరికొకరు పొసగని దినాలుగా ఉంటాయని. तो इस अंत के समय में एक दूसरे से मेल मिलाप ना रखने का दिन होने वाला है। ఇప్పుడు ప్రస్తుతం అదే సమయంలో మనం ఉన్నాం. अभी प्रस्तुत रूप से हम लोग उसी समय में है। అందరూ మాకు స్వాతంత్రం వచ్చింది అనుకుంటున్నారు కానీ सभी लोग हम आजाद है करके सोचते हैं। వాళ్ళు అందరూ సమావేశాలు మీటింగ్లు పెట్టి ఒకరికొకరు చేతులు కలుపుకొని చాలా గౌరవంగా నడుస్తారు కానీ सभी लोग सभाएं रखते हुए एक दूसरे के साथ हाथ मिलाते हुए चलते तो है, బోర్డర్లో గొడవలు, लेकिन ఎన్నో కుయుక్తులు జరుగుతూ ఉంటాయి. कई प्रकार के षड्यंत्र रचते रहते हैं। ఎందుకంటే क्योंकि ఒకళ్ళంటే ఒకరు పడదు, एक दूसरे के साथ ఒక नहीं రాజ్యం पड़ता అంటే ఒక है। రాజ్యం పడదు, एक राज्य का दूसरा राज्य ఒక से नहीं జాతి అంటే पड़ता, మరో एक జాతి जाति का పడదు. दूसरे जाति से नहीं पड़ता। అట్లా ప్రపంచంలో ఉన్న రాజ్యాలు పరిస్థితి అంతా కూడా ఒకరికొకరు గిట్టనటువంటి పరిస్థితులు इस నడుస్తున్నారు. प्रकार पूरे संसार में रहने वाले राज्य एक दूसरे के ऊपर चढ़े और विद्रोह करते हैं। ఒకవైపు ఐక్యరాజ్య సమితి ద్వారా ప్రపంచం అంతా కలిసి ఉండాలి, ఏకంగా ఉండాలి, యుద్ధాలు వద్దు, సమాధానంగా ఉండాలని ఒకవైపు ఆ ఐక్యరాజ్య సమితిలో మెంబర్షిప్లు తీసుకొని కూడా एक जगह तो एकता के साथ मिलजुल कर रहेंगे करके उसमें स्थान लेने के बावजूद भी ఆ వ్యతిరేక్తమైన కార్యాలు, విరోధమైన కార్యాలు చేస్తున్నారు. विरोधमय कार्य करते रहते हैं। ఒక దేశాన్ని తెలియకుండా ఒక దేశం అణుబాంబులు తయారు చేసుకొని గుప్తంగా దాచుకుంటుంది. एक राज्य को पता चले बगैर एक राज्य दूसरा राज्य बम तैयार करके रखते हैं ఇంకా మారణ హోమాలు తయారు చేసుకుంటుంది. और कई प्रकार के बम बना के रखते हैं। ఎప్పటికప్పుడు తన బలాన్ని పెంచుకుని ఆయుధాలతో బలం పెంచుకుందని చూస్తుంది. जब भी देखो अपने बल को बढ़ाने की कोशिश करते रहते हैं। ఎందుకు ఈ సిద్ధపాటు అంటే ये सब तैयारी क्यों कर रहे हैं? ఏదో యుద్ధం వస్తే మనం వాళ్ళని ఎదిరించేదానికి మనం సిద్ధపడాలన్నట్లుగా अगर సాగుతున్నారు. कोई किस प्रकार का युद्ध आए तो उनका सामना कर सकेंगे इसलिए। ఇట్లా మారణాధాయాలన్నీ అందరూ ఎవరికి వాళ్ళే గొప్పగా వాళ్ళు తయారు చేసుకొని సిద్ధపరచుకుంటారు. इस प्रकार आयुध तैयार करके रखते हैं। అంటే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని రోజుల్లో ఉన్నాం మనం. इसका अर्थ है एक दूसरे से मेल मिलाप ना रखने के दिनों में है। దేవుని ప్రియమైన प्रिय బిడ్డలారా, परमेश्वर के लोगों, ఈ పుస్తకాన్ని రోజుల్లో ये मेल मिलाप ना रखने वाले दिनों में, ఎవరికొరకు పుస్తకాన్ని రోజుల్లో शांति समाधान ना रहने वाले इन दिनों में
మూడు కార్యాలు మన ముందున్నాయి. 3 प्रकार के कार्य हमारे सामने है. ఒకటి, एक, ప్రపంచ యుద్ధం विश्व జరగబోతుంది. युद्ध का होना. రెండు, दूसरा, యేసుక్రీస్తు అగ్నిజ్వాలల్లో ప్రత్యక్షమైన శుభగడియ ఎదురుంది. प्रभु यीशु मसीह आगमय रूप में प्रत्यक्ष रूप से आगमन का दिन. మూడు, तीसरा, క్రీస్తు విరోధి ఈ ప్రపంచానికి పరిచయం చేసుకుందానికి సిద్ధపడుతున్నాడు. मसीह के विरोधी इस संसार में अपने आप का पहचान करवाना. ఇప్పుడే అన్ని సిద్ధపాట్లు జరుగుతున్నాయి. अभी से सब कुछ तो हो रहा है. ఆ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. सारी तैयारियां हो चुका है. ఈ రోజు ఈ మూడు కార్యక్రమాలు మన ముందు ఉన్నాయి కనుక आज के दिन ये तीनों कार्य हमारे आगे हैं. ఈ రోజు అగ్రరాజ్యంగా పిలువబడుతున్న పెద్ద పెద్ద రాజ్యాలు, आज के दिनों में बड़े बड़े राज्यों के नाम से बुलाए जाने वाला ఈ यह राज्य, అగ్రరాజ్యాల గురించి ये अग्रराज्य, యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ये हेस्केल की पुस्तक में एक बात लिखा गया है. ఒకసారి చదువుదాము. एक बार యెహెజ్కేలు पढ़ते हैं. గ్రంథం 38వ అధ్యాయము 3వ వాక్యం. हेस की पुस्तक 38 तीसरा अध्याय అక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే 38वां अध्याय तीसरा वचन में, ఆ और और या कहे, कहे हे गोग, ये गोग, हे रश, ये रोश, हे मेशक, ये मेशक और तुबल और तुबाल, के प्रधान, हाँ तुबल के प्रधान तुबाल के प्रधान परमेश्वर यहोवा परमेश्वर यहोवा यो कहता है, यो कहता है, देख मैं तेरे विरुद्ध हूँ. मैं तेरे विरुद्ध हूँ. హల్లెలూయా. हालेलुया. ఆకాశమున దేవుడు आकाशी परमेश्वर ఇక్కడ గోగు మాగోగు రోషు అనే దేశాల గురించి చెప్తూ यहाँ ఉన్నాడు. पर गोग, रोश और मेशक के विषय में बोलता है. ఇవి వీటికి నేను వ్యతిరేకిని అని చెప్తున్నాడు. मैं इसके विरुद्ध करके बोलता है, ఎందుకంటే ఈ యొక్క రాజ్యాలు क्योंकि यह राज्य ఈ ప్రస్తుతం ఉన్నటువంటి బలమైన రాజ్యాలుగా పిలువబడుతున్నాయి ప్రపంచమందు. प्रस्तुत रूप से यह बलपूर्वक राज्य के रूप में बुलाया जा रहा है. గోగు మాగోగు అంటే गोग महागोग का अर्थ है, రోషు అంటే ఇప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్న అగ్రరాజ్యాలతో సమమైనవి. रोश का अर्थ है अभी पूरे संसार में राज्य करने वाले अग्र राज्य के रूप में बुलाया जाने అయితే वाला. వీటికి వ్యతిరేకంగా నేను ఉన్నాను, నేను విరోధిని అని చెప్తున్నాడు. तो इसके विरुद्ध में मैं हूँ करके वो बोल रहा है. వీరు ఏదో ఒక మన మతపరమైన కార్యాన్ని తీసుకొని, या किसी भी प्रकार से हो, ఏదన్నా దేశాలకు సంబంధించిన కార్యాలను తీసుకొని, देश के विरुद्ध के कार्य को लेकर ఎవరికో పక్షాన మేలు చేద్దామని చెప్పుకొని, दूसरे के पक्ष में अच्छा ఇంకా काम వేరే करेंगे వేరే ఎవరికో సహాయం చేద్దామని చెప్పి और अन्य दूसरों को मदद करेंगे. మొత్తానికి ఈ అగ్రరాజ్యాల మధ్యలో భయంకరమైన యుద్ధం ప్రారంభమవుతుంది. पूरे अग्र राज्य के बीच में एक भयंकर रूप से युद्ध शुरू ఇదే होगा. ప్రపంచ యుద్ధంగా పిలువబడుతుంది. మూడో ప్రపంచ యుద్ధంగా పిలువబడుతుంది. या तीसरे विश्व युद्ध के रूप में बुलाया जाएगा. ఈ యొక్క ప్రపంచ యుద్ధంలో జరిగే సన్నివేశాలు ఏంటంటే या तीसरे विश्व युद्ध में क्या होगा, ఈ ప్రపంచమంతా ఆర్థికంగా అగ్రరాజ్యాలు క్షీణించిపోతాయి. पूरे रूप से विश्व युद्ध में आर्थिक रूप से ये अग्र राज्य का भी अंत होगा. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ఆయుధాలన్నీ వినాశనం అయిపోతాయి. उनके पास जो आयुध है वो सब उनका भी नाश होगा. తర్వాత ఆర్థికంగా వాళ్ళు నష్టపోతా आर्थिक ఉంటారు. रूप से वो नष्ट पाएंगे. దేశ యొక్క పరిస్థితులన్నీ తినడానికి త్రాగడానికి చాలా కష్ట నష్టాలుగా పిలువబడుతూ देश की ఉంటుంది. सारी स्थिति भी खाने पीने के विषय में बहुत मुश्किलों से गुजरेगा. ఇప్పటికే అగ్రరాజ్యాల్లో జరుగుతున్న సన్నివేశాలు మనం చూస్తూ ఉన్నాం. अभी से इन राज्यों में होने वाले विषयों को हम लोग देख रहे हैं. భయంకరమైన రోగాలు జరుగుతూ ఉండి ఎంతో మంది నాశనం అయ్యి ఆర్థికంగా అతలాకుతలం అవుతున్న దేశాలుగా మనం పిలువబడుతూ ఉన్నాయి. भयंकर रूप से बीमारियों से पीड़ित होकर आर्थिक रूप से नष्ट की परिस्थितियों में गुजर అయితే रहे ఈ हैं. మూడో ప్రపంచ యుద్ధంలో ఇంకా భయంకరమైన బీభత్సం तो జరుగుతుంది. इस तीसरे विश्व युद्ध में और भी भयंकर स्थितियों का सामना करना అయితే पड़ेगा. దేవుడు ఈ యొక్క దేశాలకి విరోధిని అని చెప్తూ तो ఉన్నాడు. परमेश्वर इन देशों का मैं विरोधी करके बोल रहा है. ఎందుకంటే వీళ్ళు ఆ ఒక్కరి మీద ఒకరు ఆధిపత్య అధికారాలు చేయడానికి అలా చేస్తారని చెప్పి దేవుడు దానికి ఇష్టపడటం లేదు. क्योंकि ये लोग एक दूसरे पर अधिकार बनाए रखने के लिए सब कर रहे करके उनके विरुद्ध है. అయితే ఈ మానవ రాజ్యాలు వాటి యొక్క ఆ విధానం అంతా జరిగే సందర్భంలో तो ये मानव राज्य और उनके विधान जो कार्यकलाप हो रहे हैं उसके संदर्भ में ఈ ప్రపంచ ప్రజలందరూ ఎదురు చూస్తారు. विश्व के सारे संसार के అయ్యో, लोग देखते हैं, యుద్ధాలు మనకొద్దు, अरे యుద్ధాలు మనకొద్దు, युद्ध हमें नहीं चाहिए. మనం శాంతిగా हम బ్రతకాలి, लोग शांति के साथ నెమ్మది जिएंगे, కావాలి, समाधान के మన साथ కడుపు जिएंगे, నిండే వాళ్ళు కావాలి हमारे पेट भरने वाला सुरक्षित निवास మనం चाहिए, చేయాలి सुरक्षा चाहिए. అని చెప్పి ప్రజలందరూ ఒకే ఆలోచనతో ఆ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత విసిగిపోయి నిరాశతో ఉంటారు. यह सोचकर पूरे प्रजा जो लोग है विश्व युद्ध के विरुद्ध होकर निराशा के आशा में जीते हैं. అలాంటి సందర్భంలోనే ऐसे संदर्भ में దేవుడు తన సంఘాన్ని పరిశుద్ధపరిచి परमेश्वर अपनी कलिसिया को पवित्र करके ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్ము అని కేకవేయగా आत्मा और दूल्हा आ जाओ करके बुला के వారు ఏకమై వారు సంఘం ఎత్తబడుతుంది. वो एक साथ कलिसिया उठा लिया जाएगा. అంటే అగ్నిజ్వాలల్లో ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. इसका अर्थ है अग्निमय रूप में प्रभु यीशु मसीह प्रत्यक्ष ఆ होगा. మేఘాల మీద ఆయన ఎదుర్కోవడానికి అనేది సంఘం ఆత్మ రెండు కలిసి ఎత్తబడతాయి. मेघमय रूप में प्रभु यीशु मसीह का सामना करने के लिए कलिसिया उठाया जाएगा. సంఘం ఎత్తబడిందో ప్రభుతో కలిసిందో
और जैसे कलीसिया उठा लिया जाएगा प्रभु से मिलकर, ఆ తర్వాత భూమి మీద క్రీస్తు విరోధి ప్రత్యక్షం అవుతాడు. उसके बाद इस पृथ्वी पर मसीह की विरोधी प्रत्यक्ष होगा। దాని తర్వాత ఒక కార్యాలు ఇవన్నీ త్వరగా జరిగిపోతూ ఉంటాయి. एक के बाद एक पूरा कार्य जल्दी जल्दी होगा। ఈ మూడు భయంకరమైన ఘట్టాలు ये तीनों भयंकर रूप से घटित होगा, మన ముందు ఉన్నాయి. अभी हमारे सामने है, అందుకని వాటిని మనం ఎదుర్కోబోతున్నాం. इसीलिए उनका सामना करने वाले हैं। జరిగిపోయిన ప్రపంచ చరిత్ర గురించి బైబిల్ చెప్పింది. जो बीत चुका है विश्व चरित्र के रूप में वो बाइबल बताता है। ఒకరికొకరు పసగల దినాల్లో ఉన్నామని బైబిల్ చెప్పింది. प्रस्तुत रूप से हम लोग एक दूसरे के साथ मेल मिलाप ना रखने वाले दिनों में है। ముందు అలాంటి ఇంకా మహిమగల దినాలు ఉన్నాయి, భూమి మీద విడబడిన వారికి గడ్డు దినాలు ఉన్నాయని బైబిల్ చెప్తూ వస్తుంది. अभी वैसे भी महिमामय दिन भी है और पृथ्वी पर चोरे जाने वाले भयंकर दिन भी है करके बाइबल बता रहा है। అయితే ఈ ప్రపంచ ప్రజలందరూ ఎదురు చూస్తారు. तो पूरे संसार के लोग देखते हैं, సంఘము ఆత్మ ఎత్తబడిన తర్వాత कलीसिया और आत्मा जब उठाया जाता है, మనకి నెమ్మదిగా మనం పరిపాలించే రాజు ఒకడు కావాలనుకో शांति के साथ हमारा राज्य करने के लिए एक राजा चाहिए करके सोचते हैं। వాళ్ళు ఇలా ఆలోచించరు. वो यहाँ नहीं सोचता है, ఆరు ఏ మతమైనా పర్వాలేదు, वो चाहे कोई सा भी धर्म क्यों ना हो, రాజకీయవేత్త అయినా वो పర్వాలేదు, राजकीयता ही क्यों ना हो, ఇంకా ఆయన ఏదన్నా అధికారి మత గురువైనా అయ్యుండొచ్చు, वह कोई भी अधिकारी या धार्मिक गुरु भी हो सकता మనకు అవసరం. है। ये सब हमसे कोई मतलब नहीं। ప్రపంచాన్ని పరిపాలించి ఒక్కడు నెమ్మది కలిగిన వాడు ఒకడు కావాలని ఎదురు చూస్తారు. पूरे संसार का पालन करने के लिए एक शांति युक्त चाहिए करके सोचते हैं। ప్రజా బలంతో ఏకగ్రీవంగా దుష్టుడైన సాతాను వాడు క్రీస్తు విరోధి ఈ ప్రపంచానికి పరిచయం అవుతాడు. प्रजा बल और एक शांति के एकता के शांति के साथ ही इस संसार में परिचित होगा। ఆ తర్వాత వాడి పరిపాలన ప్రారంభమవుతుంది. फिर उसके बाद मसीह के विरोधी का पालन होगा। ఆ క్రీస్తు విరోధి ఈ ప్రపంచాన్ని శాసనం చేస్తూ ఉంటాడు. मसीह का विरोधी पूरे संसार पर शासन करेगा। అయితే అతను ఏ విధంగా ప్రత్యక్షం वो అవుతాడో किस रूप से प्रत्यक्ष होगा? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ వ్రాయబడ్డాయి. ఈ ప్రపంచ చరిత్ర, संसार का जो चरित्र है, ఈ జరగబోతున్న చరిత్ర होने वाला यह चरित्र ఏంటంటే क्या है? పరిశుద్ధులు ఎత్తబడిన తర్వాత जब पवित्र उठाए जाएंगे భూమి మీద पृथ्वी पर, క్రీస్తు విరోధి పరిపాలన నడుస్తుంది. मसीह के विरोधी का पालन होगा। ఈ క్రీస్తు విరోధి ఎలా చేస్తాడంటే या मसीह के विरोधी क्या करता है? ప్రారంభంలో ప్రజలను నమ్మించడానికి కానీ शुरू में तो प्रजा का विश्वास जीतने के ఏదో लिए మేలు చేసేవాడిగా మంచి చేసేవాడిగా తెల్లని గుర్రం మీద వచ్చినట్టుగా వస్తాడు. उनके निमित्त कोई अच्छा कार्य कर रहा है करके श्वेत घोड़े में आएगा। తెల్లని గుర్రం అంటే మంచి పనులు చేసేవాళ్ళగా వస్తాడని అర్థం. सफेद घोड़े का अर्थ है अच्छा काम करना, అయితే ఈ చేతిలో విల్లు అయితే ఉంది కానీ लेकिन इसके हाथ में धनुष तो है, అక్కడ అంబులు లేవు. लेकिन बाण नहीं होगा। అంటే యుద్ధాలు ఏమైనా చంపటాలు ఏమంటావు. इसका अर्थ है युद्ध वगैरह मारना, ये सब తర్వాత नहीं వీడికి होगा। కిరీటం కూడా ఇవ్వబడిందంట. बाद में इसको मुकुट भी दिया जाएगा। అంటే ఆ కిరీటం ఎందుకంటే రాజుకి అధికారికి కిరీటం ఇవ్వబడుతుంది. इसका अर्थ है राजा को अधिकारी के निमित्त मुकुट दिया जाता है। ఈ సాతాను వాడు ఈ ప్రపంచ నియంతగా వాడు అధికారిగా ఉండి పరిపాలన చేస్తాడు. यह शैतान पूरे संसार पर अधिकारी के रूप में ఇంకా शासन करेगा ప్రేమతోనే జయించుటకు బయలు వెళ్తాడు వాడు. और प्रेममय रूप से जय जय करके वह बाहर निकलता है। అప్పటికే అస్తవ్యస్తమైపోయినటువంటి ప్రపంచ చరిత్ర అంతటి కూడా ఒక నెమ్మది చేకూర్చేవాడిగా కనబడి జలాలను మోసం చేసి వాడి గుప్పిట్లో పెట్టుకుంటాడు. उस समय अस्त व्यस्त हुए इस पूरे संसार पर शांति बनाए रखने के विषय निमित्त ही वह पूरे प्रजा के विश्वास जीतेगा। అందుకనే విల్లు అయితే ఉంది కానీ అంబులు లేవు. इसलिए धनुष तो है लेकिन बाण नहीं। ఎందుకంటే ఎలాంటి యుద్ధాలు ఎలాంటి విధానాలు పోరాటాలు చేయనివ్వడం. क्योंकि कोई भी किसी भी प्रकार का युद्ध करने नहीं देगा। అతడు అధికారం చేజిక్కున్న తర్వాత जब उसके हाथ में अधिकार होगा, తర్వాత తన అసలు రూపాన్ని బయట పెడుతున్నాడు. बाद में वो अपने असली रूप को बाहर दिखाएगा। అది మనం చదువుతాము. ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 3-4 వాక్యాలు మనం చదివినప్పుడు उसको प्रकाशित अध्याय అక్కడ ముద్రలు విప్పబడతా ఉంటాయి. 6वें अध्याय में 3रा और 4वां देखते ముద్ర हैं। విప్పబడినప్పుడు రెండో గుర్రం మీద ఎక్కి వస్తా ఉంటాడు. जब वो मोहर खोला जाएगा तो दूसरे घोड़े पर सवार होकर आता है। ఆ వచ్చిన వ్యక్తి ఏం చేస్తాడంటే वो आने वाला क्या करता है? మనుషుల్లో సమాధానం లేకుండా చేస్తాడు. मनुष्यों में मेल मिलाप नहीं रहने देता। తర్వాత భయంకరమైన ఖడ్గం కూడా వాడి చేతిలో ఉంటుంది. ऊपर से भयंकर रूप से तलवार भी उसके हाथ में होगा। ఎందుకు ఈ ఖడ్గం? यह तलवार किस लिए? నెమ్మది లేకుండా ఇది చేసే విధానం ఎందుకు? शांति समाधान ना करने के लिए। क्यों? ప్రజలు గొడవలు ఎందుకు? एक दूसरे के साथ झगड़ा करना क्यों? ఎందుకంటే ఈ ప్రపంచ నియంతగా పిలువబడే క్రీస్తు విరోధి ఆ విధమైన దుష్కార్యాలన్నీ ప్రారంభిస్తా ఉంటాడు. क्योंकि विश्व पर में शांति के रूप में बुलाया जाने वाला यह मसीह का विरोधी यह सारी कार्य करता है। ఈ క్రీస్తు విరోధి ఎంతకాలం పరిపాలిస్తాడంటే यह मसीह का विरोधी कितने दिनों तक पालन करेगा? ఇంచుమించు 3.5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. लगभग 3.5 साल तक शासन करेगा। మిగిలిన 3 సంవత్సరాలు
గొర్రెపిల్ల మహా ఉగ్రతలను పిలువబడే దినాలు అవి. बाकी 3.5 साल मेमने का महान क्रोध के दिनों के रूप में बुलाया जाएगा. అయితే ఈ 3.5 సంవత్సరాల్లో ये 3.5 वर्ष క్రీస్తు విరోధి मसीहा के विरोधी వాడు ప్రపంచ ప్రజలను మెప్పించి వాడు చివరికి వాళ్ళని హస్తగతం చేస్తూ ఉంటాడు. पूरे संसार के प्रजा लोगों का विश्वास जीत के उन्हें व्यस्त करता है. ప్రపంచం అంతటిని వాడు శాసిస్తాడు. पूरे संसार पर शासन करेगा. అంతా ఆన్లైన్ ఒక మార్కెట్ చేసేస్తాడు వాడు. पूरा ऑनलाइन का एक ही मार्केट बनाएगा. అన్ని ఎవరో ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండో వాళ్ళ అడ్రస్లన్నీ వాడు ఒక్కడే అధికారం చేసి వాడిని అందరినీ పరీక్ష చేస్తూ ఉంటాడు. कौन कहां पर है इन सारे पता लगा के वो ప్రపంచం నియంతగా మార్చబడతాడు వాడు. पूरे संसार पर नियंत्रण रखेगा. అయితే ఆ విధంగా చేస్తున్న దాన్ని బట్టి इस प्रकार ఆ క్రీస్తు విరోధి కార్యకలాపాలన్నీ చాలా వ్యతిరేకంగా ఉంటాయి. मसीहा के विरोधी के पूरे कार्यकलाप अलग से ఆ रहेगा. రోజుల్లో భక్తి చేసే వాళ్ళంటే, उस समय में भक्ति करने वाले, దేవుని నమ్ముకునే వాళ్ళంటే परमेश्वर को जानने वाले, వాళ్ళకి చాలా కష్ట దినాలు అవి. उनको बहुत बड़ी मुश्किलों का सामना करना पड़ेगा. వాళ్ళని వెతికి పట్టుకొని వాళ్ళ ప్రాణాలకి భయంకర కీడు చేసేటువంటి దినాలు అవి. उनको ढूंढ कर उनके प्राण हानि करने के लिए देखता है. అందుకని ఆ రోజుల్లో భక్తిగా గడటం అనేది చాలా కష్టం. इसलिए उन दिनों में भक्तिमय रूप में जीवन बिताना बहुत मुश्किल ఈ होगा. రోజుల్లో పరిశుద్ధాత్ముడు సంఘం వాటి ప్రార్థనలు ఉంటేనే అంతంత మాత్రంగా आज ఉంటుంది. के दिनों में पवित्र आत्मा कलिसिया है तो भी ऐसे दिनों से गुजर रहे हैं. ఎన్నో కష్ట నష్టాలకి గురవుతూ ఈ సంఘం ఆత్మదేవుని సహాయంతో తప్పించుకుంటూ ఉంటుంది. कई प्रकार के क्लेशों और कठिन परिस्थितियों से गुजरते అయినప్పటికీ हुए అన్ని చోట్ల ఎన్నో కష్ట నష్టాలు కూడా జరుగుతున్నాయి. భయంకరమైనటువంటి హతసాక్షుల లెక్క కూడా పెరుగుతూ వస్తూ ఉన్నది. कई प्रकार के नष्टों को झेलते हुए भी ఎన్నెన్నో కార్యాలు జరుగుతూ వస్తూ कई ఉన్నాయి. प्रकार के कार्य होते हैं. కానీ ఆ రోజు పరిశుద్ధాత్మనుడు ప్రార్థన చేసే సంఘం ఉండదు. लेकिन उन दिनों में पवित्र आत्मा और प्रार्थना करने का అయినా कलिसिया नहीं होगा. భక్తిగా బ్రతకాలంటే అది చాలా కష్టతరమైన సంగతి. అది भक्तिमय रूप में जीवन बिताना बहुत मुश्किल होगा. సాతాను పూర్తి సామర్థ్యంతో విష ప్రయోగం చేసే దినాలు అవి. शैतान पूरे सामर्थ्य के साथ विष का प्रयोग करने वाला दिन होगा. ఎన్నెన్నో రకాలైనటువంటి భయంకరమైనటువంటి నియమాలు, భయంకరమైనటువంటి పద్ధతుల్ని స్కీములు తీసుకుని వస్తాడు వాడు. कई प्रकार से भयंकर रूप से नियमों को लागू करेगा. कई प्रकार के बातों को प्रकट करेगा. ఎందుకంటే क्योंकि వాడి పరిపాలన చాలా భయంకరం. उनका शासन बहुत ही भयंकर होगा. ఇంకా ఆ మిగతా 3.5 సంవత్సరాలు और 3.5 वर्ष में ఇంకా భయంకరమైన ఉగ్రతలు జరుగుతూ और भी भयंकर क्रोधों का सामना करना पड़ेगा. 7 ముద్రలు విప్పగా, 7 मोहर खोले जाने पर, 7 బోరలు ఊదగా 7 तुड़ी फूकने पर జరిగే సన్నివేశాలు, ఈ శ్రమల కాలంలో జరిగే సన్నివేశాలు అవి. इन क्लेशों के दिनों में होने वाले परिस्थितियों का है. ప్రభువైన యేసుక్రీస్తు వారు प्रभु यीशु मसीह ఈ శ్రమల దినాల గురించి వర్ణిస్తూ ఏమన్నాడంటే, इन क्लेशों के विषय में वर्णन करते हुए बोलता है, ఆ దినాలు తక్కువ చేయబడితే మంచిది అన్నాడు. उन दिनों को कम करना बहुत ही अच्छा होगा. ఆ దినాలు తక్కువ చేయబడితే మంచిది అన్నాడు. उन दिनों को कम करना अच्छा होगा. అది విశ్రాంతి దినం గాని, అది చలి దినం అని కానీ ఉండకుండా ఉంటే బాగుండేని కోరుకుంటూ वो ఉన్నాడు. विश्राम का दिन हो या ठंड का दिन ना हो तो भी अच्छा होगा. ఎందుకంటే భయంకరమైన శ్రమలు అవి. क्योंकि भयंकर क्लेश का दिन है. భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి శ్రమలు, మహాశ్రమలు జరగలేదు. पृथ्वी की सृष्टि से लेकर अब तक इस प्रकार के क्लेश नहीं हुआ. క్రీస్తు విరోధ ద్వారా శ్రమలు జరుగుతాయి. ఆ తర్వాత గొర్రెపిల్ల ఉగ్రత ద్వారా మహాశ్రమలు జరుగుతా ఉంటాయి. मेमने के मसीह के विरोधी के द्वारा, फिर उसके बाद मेमने के द्वारा ये क्लेश होगा. భయంకరమైనటువంటి శ్రమల కాలం అది. भयंकर रूप से क्लेशों का सामना करना కానీ पड़ेगा. ఎత్తబడిన సంఘం ఆత్మ కలిసి ఎత్తబడి పెండ్లి కుమారుని క్రీస్తు ఆ విందులో పాలు పంపులు పొందుతారు. लेकिन उठाए जाने वाले कलिसिया और दूल्हे के साथ मिलकर 7 ఏండ్లు ఆ విందులో వాళ్ళు పాలు పంపులు పొందుతారు. 7 ఏండ్లు ఆనందంతో గడుపుతూ ఉంటారు. 7 वर्षों में वो आनंद के साथ बिताएंगे. 7 ఏండ్లు శ్రేష్టమైన భోజన పదార్థాలు వాళ్ళు 7 తింటారు. वर्षों तक श्रेष्ठमय भोजन का आहार 7 ఏండ్లు करेंगे. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అని బైబిల్ దానికి చక్కని పేరు పెట్టబడింది. 7 वर्षों में मेमने के विवाह के विषय में बताया गया है. ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందిన వారు ధన్యులు, ధన్యులు, ధన్యులు. उस मेमने के विवाह में भाग लेने वाले धन्य 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 करके कहा गया है. విడవబడిన వారి పరిస్థితి చాలా భయంకరమైన छोड़ देने वालों की स्थिति बहुत भयंकर है. అయితే దేవుని బిడ్డలారా तो प्रिय परमेश्वर के लोगों గమనించండి, ध्यान दीजिए. ఈ కార్యాలన్నీ ముందు జరగవచ్చు ఉన్నాయి. ये पूरे कार्य होने वाला है. ఈ కార్యాలన్నీ నిర్వర్తించబడబోతూ ये ఉన్నాయి. सारे कार्य पूरा होने वाला ఆ है. తర్వాత పరిశుద్ధులందరూ ఆ 7 ఏళ్ల పరిపాలన ముగించుకొని ఈ భూమి మీద రాబోచ్చు ఉన్నారు. उसके बाद पूरे पवित्र लोग 7 वर्षों का वो शासन जो है पूरा करके इस पृथ्वी पर आने वाला है. ఆర్మికతో యుద్ధం అనేది ఒకటి జరుగుతున్నది. आर्मी का युद्ध होगा. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సాతాన్ని 1000 సంవత్సరాలు పాతాళంలో బంధిస్తాడు. उसके बाद प्रभु यीशु मसीह उस शैतान को 1000 वर्ष तक अधोलोक में बंधित యేసు करेगा. ప్రభు ఇదే భూ ప్రపంచం మీద యెరూషలేమును రాజధాని చేసుకొని ఈ మానవ రాజ్యాల పరిస్థితి చూసిన మనకనుదుట
ఆయన రాజ్యం ఎలా ఉంటుందో చూపిస్తాడు. प्रभु यीशु मसीह इसी पृथ्वी पर मानव राज्य कैसा होगा ये सब हम लोग को दिखाएगा। ఇప్పుడు వరకు మనం మానవ రాజ్యాల గురించి చూసాం, अभी तक हम मानव राज्य के विषय में వాళ్ళు देखे ఎలా हैं। చేశారో చూసాం. वो किस प्रकार शासन किया క్రీస్తు है। విరోధి రాజ్యం ఎలా ఉంటుంది అది కూడా శ్రమల కాలంలో చూస్తారు ప్రజలు. मसीह के विरोधी का शासन कैसे होगा ये सब भी అయితే 7 वर्षों ఈ के शासन ఏడేళ్ల होगा। పరిపాలన ముగించుకొని ప్రభు మీద ఈ భూమి మీద రాజ్యం చేయడానికి రాబోతూ तो ఉన్నాడు. इन 7 वर्षों को पूरा करके इस पृथ्वी पर राज्य करने के लिए आने वाला है। ఆయన 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తాడు. वो हजारों वर्ष का राज्य करेगा। సాతాను ఉండదు, शैतान नहीं होगा, పాపం ఉండదు, पाप नहीं होगा, అందరూ సురక్షితంగా సింహము మేకపిల్ల కలిసి గడ్డి మేస్తాయి. सब सुरक्षित रहेंगे। सिंह और बकरा दोनों मिलकर घास चरेगा। సంటి పసిబిడ్డ ఆ మిడి నాగుపాము కలిసి ఆడుకుంటారు. छोटा बच्चा और अजगर भी मिलकर खेलेंगे। ఎలాంటి అపాయము నష్టము జరగనటువంటి యేసు రాజ్యం 1000 ఏళ్ల పరిపాలన అది. किस प्रकार का भी डर हो या क्लेश हो या फिर हानि ना होने का प्रभु यीशु मसीह का 1000 वर्ष का राज्य का समय है। అలాంటి శ్రేష్టమైన రాజ్యంలో మనం 1000 సంవత్సరాల రాజ్యాన్ని పరిపాలించబోతున్నాం యేసుతో కూడా. इस प्रकार का 1000 वर्ष के श्रेष्ठ में राज्य में हम लोग भी प्रभु यीशु मसीह के साथ राज्य करने ఆ वाले हैं। చేతి సహాయం లేని రాయి ఉంది, वो बिना हाथ की मदद का वो जो पत्थर है సర్వభూతలంతో మహాపర్వతంగా మార్చబడింది. पूरे प्रपंच में महान बड़ा पहाड़ के रूप में जो बदला गया है ఆ యేసే वो प्रभु ही ఆయన ప్రపంచానంతటిని पूरे పరిపాలించబోతున్నాడు. संसार पर शासन करने वाला है। ఈ భూమి మీద తన సామ్రాజ్యాన్ని इस స్థాపించబోతున్నాడు. पृथ्वी पर अपना राज्य स्थापित 1000 करने ఏళ్ల वाला है। రాజ్యం చేయబోతున్నాడు. हजारों वर्षों तक राज्य करने वाला है। శ్రేష్టమైన దినాలు మంచి దినాలుగా పిలువబడుతూ ఉన్నాయి. श्रेष्ठ में दिनों के रूप में बुलाया जाने वाला है। ఈ ముగింపు अंत के बाद తర్వాత మహిమలో దేవుడు పునఃస్థాపన చేసి महिमा में प्रभु पुनर्स्थापन करके ఆ తర్వాత ఆయన నూతనమైనటువంటి న్యాయ తీర్పు మన జరుగుతుంది. उसके बाद नया न्याय होगा। న్యాయ తీర్పులో జరిగే సన్నివేశాలు ఏంటంటే न्याय विमर्श के दिन होने वाला क्या है। ఆ న్యాయ విమర్శలో न्याय विमर्श में ఆ దేవుడు గొర్రెలు మేకలుగా తీర్పు తీరుస్తాడు. ఆ తర్వాత తీర్పు అయిన తర్వాత न्याय होने के बाद గొర్రెలకు నిత్య జీవము, మేకలకు నిత్య నరకం అని చెప్తున్నాడు. గొర్రెలకు నిత్య జీవము, भेड़ों को नित्य जीव ఆ మేకలకు నిత్య నరకం అని और చెప్తున్నాడు. बकरों को नित्य नरक मिलेगा। ఆ తర్వాత ఈ భూమి మీద ఉన్న సమస్తమైనవి అవి భయంకరంగా అవన్నీ వినాశనం చెందబడతాయి. उसके बाद इस पृथ्वी पर रहने वाले समस्त जीवों का नाश होगा। ఎందుకంటే क्योंकि అప్పటికే శ్రమల కాలంలో, उस समय क्लेशों के समय 7 ఏళ్ల శ్రమల కాలంలో, 7 वर्ष के क्लेशों में, ఉగ్రతల ఉగ్రత దినాలలో मेमने के क्रोध के समय में, మనం ఆ ఆరోగ్యంలో చదువుతూ వచ్చాం. 6:12 మనం గమనిస్తా వచ్చాం. 6वां अध्याय 12वें वचन में जब हम देखते అక్కడ हैं మహా పెద్ద భూకంపం वहाँ వస్తుంది. पर बहुत बड़ा भूकंप होगा। అక్కడ ప్రతి కొండయు ప్రతి ద్వీపము వాటి స్థానాలు తప్పిపోతా ఉంటాయి. वहाँ पर हर पहाड़ और हर द्वीप अपने अपने स्थान को खो देगा। సూర్యుడు కంబల వల్ల నలుపు అయిపోతాడు. सूर्य कंबल के समान काला होगा। చంద్రబింబం అంతా రక్తంగా మార్చబడుతుంది. चंद्रमा पूरा लाल होगा ఆ लहू के యొక్క समान। గొర్రెపుల యొక్క ఉగ్రత దినాల్లో చివరిలో జరిగే సన్నివేశాలు ఇవి. मेमने के क्रोध के समय होने वाला है ये सब। ఆ శ్రమల కాలంలో పూర్వ ప్రపంచమంతా అస్తవ్యస్తంగా ఉంటూ ఉంది. उस श्रम के समय में पूरा संसार जो है अस्त व्यस्त होगा। అయితే ఆ విధంగా అస్తవ్యస్తంగా మార్చబడినటువంటి ఆ యొక్క సూర్యుడు చంద్రుడు వాటిని తిరిగి 1000 ఏళ్ల పరిపాలన బాగు చేసి తర్వాత దేవుడు 1000 ఏళ్ల రాజ్యం చేసిన తర్వాత ఆయన తీర్పులో ఏం చేస్తాడంటే इस प्रकार वह सूर्य और चंद्रमा का परिपालन करने के बाद जब हजारों वर्ष का राज्य पालन होगा तब परमेश्वर क्या करेगा। ఆయన న్యాయ తీర్పు తర్వాత उनके न्याय विमर्श के बाद ఈ భూమి ఆకాశము సమస్తము పంచ వేండ్రముతో మిక్కిలి, పంచభూతాలు పంచవేండ్రముతో మిక్కిలి లయమైపోతాయి. यह पृथ्वी और आकाश जो है पंच तत्वों के साथ लय होगा। అన్ని నాశనం అయిపోతాయి. सबका नाश होगा। అయితే దేవుడు నూతనాన్ని స్థాపించబోతూ तो ఉన్నాడు. परमेश्वर नई सृष्टि का स्थापना करने నూతన वाला है। భూమిని స్థాపించబోతూ ఉన్నాడు. नई पृथ्वी का स्थापना करने నూతన वाला है। ఆకాశాన్ని ఆయన సృష్టించబోతూ ఉన్నాడు. नए आकाश की सृष्टि करने वाला నూతన है। యెరూషలేమును సృష్టించబోతూ नूतन ఉన్నాడు. यरूशलेम की सृष्टि करने वाला है। సియోను అనే శ్రేష్ఠ స్థానాలు దేవుడు సృష్టించబోతూ ఉన్నాడు. सिय्योन नामक श्रेष्ठ स्थानों की सृष्टि करने वाला है। సమస్తాన్ని నూతనంగా చేయబోతూ ఉన్నాడు. सब कुछ नया करने वाला है। ఆ రక్షించబడిన ప్రతి ఆత్మను ఆయన మహిమలో స్థిరపరచబోతూ ఉన్నాడు. उद्धार पाने वाला हर आत्मा को अपने महिमा में स्थिर करेगा। ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటే उसका राज्य कैसा होगा। నాశనం లేని రాజ్యం, नाशवान नहीं होगा, దాని అందరికి నాశనం वो చెందదు. कभी नाश नहीं होगा। అందుకని దానియేలు చెప్తా వచ్చాడు. इसलिए दानियल बोलता है, దానియేలు 2:44 మనం చదువుతూ వచ్చాం. दानियल दूसरा ఆ 44 రాజ్యం में देखते పొందే हैं, వారికి తప్ప మరొకటి చెందదు. उस राज्य को प्राप्त करने वालों को छोड़कर అది कोई नहीं प्राप्त నాశనం कर లేని सकता। రాజ్యము, वो नाशवान नहीं है, మహిమగల రాజ్యము, महिमामय राज्य है, సూర్యుడు లేని రాజ్యము. सूर्य ना होने का राज्य है, దానికి తలుపులు ఉండవు, उसके दरवाजे దాని नहीं होंगे, తలుపులు వేయబడవు. दरवाजे बंद नहीं किए అది जाएंगे। రాత్రి పగలు దివారాత్రులు ఆయన పరిశుద్ధులు ఆయనతో ఉంటారు.
दिन रात उनके पवित्र लोग उनके साथ అలాంటి रहेंगे। శ్రేష్టమైన రాజ్యాన్ని ప్రభు ऐसे స్థాపించబోతున్నాడు. श्रेष्ठ में राज्य की स्थापना प्रभु करने वाला है। అలాంటి లాస్ట్ను నేను రాజ్యం కోసం మనం इस ఆయుత్తపరచబడతాం. प्रकार नाश ना होने वाले उस राज्य के लिए हमें तैयार रहना है। ఈ బైబిల్ ఈ జరగబోతున్న చరిత్ర అంతా చెప్తూ వచ్చింది. बाइबल होने वाले इन सारे चरित्रों के विषय में बताता है। చరిత్ర చెప్పింది, जो हो चुका है उसके विषय में बताता है। జరుగుతున్న చరిత్ర గురించి होने वाले చెప్పింది, चरित्र के विषय में बताता है జరగబోయే చరిత్ర గురించి और చెప్పింది. होने वाले चरित्र के विषय में भी बता रहा ఈ है। విషయాలు గమనిస్తున్నాం మీరు. इन विषयों को ध्यान देने वाले आप लोग రాబోతున్న జరిగే అపకృత్యాలను తప్పించుకొని आने वाले उन क्रोधों से बचकर నాశనమైన ఆ నిత్య రాజ్యంలో మీరు ఉండాలని नाश ना होने वाली उस नित्य राज्य में आप रह ఆశ सको। వాంఛ కలిగి మీరు కొనసాగండి. आशा के साथ आप आगे रहो। అట్టి కృప ప్రభు మీకు కలుగు ऐसी చేయను. दया और कृपा प्रभु आपको दे। ఆమేన్. आमीन।